లక్కీగా నాకేంటంటే నేను చేసిన ఆల్మోస్ట్ అన్ని పొంగల్ ఫిల్మ్స్ పెద్ద హిట్లే. F2 కానీ, సర్లే నీకెవరు కానీ, మొన్న సంక్రాంతికి వస్తున్నాం కానీ, రేపు రాబోయే 157 కానీ. సో హోప్ సో ఇది కూడా వన్ ఆఫ్ ది మళ్ళీ ఇంకొక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది చిరంజీవి గారితో దట్టు. ఆ వైబ్స్ మాకు కనిపిస్తూ ఉంటాయి. మీరు చిరంజీవి గారికి సర్ప్రైజ్ అవుతారు ఎందుకంటే 100%. నేను ముందు ఎక్కువ మాట్లాడను కానీ బట్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. అంటే మనం అంటే చిరంజీవి గారు అంటే నాకు బాగా గుర్తుంది గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, గరాడమౌళ్ళు, ఇట్లా చిరంజీవి గారు ఎలా ఉంటారంటే వెరీ కనెక్టివ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. సో అది వర్క్ చేయడం జరిగింది మేము. సో డెఫినెట్లీ పీపుల్ విల్ గెట్ సర్ప్రైజ్ అండ్ పీపుల్ విల్ గెట్ వెరీ మచ్ కనెక్టెడ్ టు చిరంజీవి. ఓకే, అయితే చిరంజీవి గారితో పాటు వెంకటేష్ గారు కూడా అంటే ఒక లక్కీ చామ్ అని యాడ్ చేశారా లేకపోతే ఆయనకి సపరేట్? అంటే ఇట్స్ టూ ఎర్లీ. సో అది నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ రేపు పొద్దు నుంచి తమ్మనేల్స్ పెట్టి స్టోరీ రాసేస్తాను. ఎందుకంటే మెగా 157 గురించి ఆల్రెడీ పెద్ద పెద్ద స్టోరీలు బయటకు వచ్చేసి చాలా రాసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను వెంకీ గారు ఉన్నది సర్ప్రైజ్, అదని అలా మెయింటైన్ చేద్దాం. ఆ డెఫినెట్ గా జాయిన్ అయిన రోజున ఆ బ్లాస్ట్ అది ఎలా చేయాలి అలా చేద్దాం. ఇప్పుడు నేను దాని గురించి ఏం మాట్లాడాలంటే ఇట్ విల్ బి ఏ స్టోరీ నౌ. అదే సార్, నేను ఏం అడగట ఆయన క్యారెక్టర్ గానీ ఏం అడగండి, ఏం చెప్పకపోయినా రాసేస్తారండి. అది ప్రాబ్లం. అయితే ఒకటి మాత్రం అందరూ అడుగుతున్నారు సార్, నయనతార గారు అంటే బేసిక్ గా యాక్ట్ చేసి వెళ్ళిపోవడం తప్ప ఎప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కనిపించరు. అసలు ఆవిడ సినిమాలోకి రాకుండానే ఆవిడతో ప్రమోషన్ పెంచారు. ఎలా సాధ్యమవుతుంది? అవన్నీ సీక్రెట్స్ చెప్పకూడదు, మనం మార్కెట్ లో రివీల్ చేయకూడదు. దానికి కూడా బుక్ రాస్తారా తర్వాత చూద్దాం. ఉండాలిగా సీక్రెట్స్ కొన్ని, అన్ని ఇప్పుడే చెప్పకూడదుగా. ఆవిడ క్యారెక్టర్ గురించి రకరకాలుగా చెప్తున్నారు. ఆవిడ ఒక టీచర్ అని కొంతమంది, లేదా హౌస్ వైఫ్ అని కొంతమంది. సో మీరు అనిల్ గారి సినిమా అంటేనే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే ఇది ఉంటుంది కదా. సో దీంట్లో కూడా మూడు పిల్లల కాన్ఫ్లిక్ట్ ఏమైనా ఉండాలి? 100% అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్ చేస్తున్న పాస్ట్ ఫిల్మ్స్ కి. సో విత్ వేరే ఎమోషన్, వేరే వరల్డ్, వేరే డిఫరెంట్ ప్రాబ్లమ్, డిఫరెంట్ అప్రోచ్, టోటల్ గా వేరే ఉంటుంది. దో ఇట్స్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ, బట్ కంప్లీట్ డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. సో ఈ సినిమా కూడా ప్రమోషన్స్ ముందు నుంచి మాట్లాడితే మీరు చేస్తున్న ప్రమోషన్స్ అన్ని వేరే రేంజ్ లో ఉన్నాయి. మీరంటేనేమో కామెడీకి పెట్టింది పేరు విత్ కమర్షియాలిటీ, చిరంజీవి గారు అంటే కమర్షియాలిటీకి పెట్టింది పేరు విత్ కామెడీ. సో మరి దీంట్లో నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవుట్ ఆఫ్ దిస్? అంటే ఇట్స్ లైక్ నాట్ ఓన్లీ కామెడీ. ఈసారి చిరంజీవి గారిని ప్రజెంట్ చేసే విధానం కానీ, ఎమోషనల్ డ్రామా కానివ్వండి, అవి చాలా ఈక్వల్గా బ్యాలెన్సింగ్గా ఉంటాయి. అంటే కామెడీ మొత్తం 90% ఉండకుండా ఒక 70-30, 70 అనేది కామెడీ ఉంటాయి, ఒక 30% డ్రామా కూడా ఉంటుంది సార్. అండ్ అది చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న స్టార్కి ఖచ్చితంగా చాలా బాగా వర్కౌట్ అవుతుందని బిలీవ్ చేస్తాం. ఆల్రెడీ కొన్ని సీన్స్ మేము చాలా తీసాం, ఒక 2-3 సీన్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి. సో ఇట్స్ లైక్ నాట్ ఓన్లీ కామెడీ, స్కేల్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి యాక్షన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం డ్రామా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మా స్టైల్. అంటే చిరంజీవి గారు కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇంతకుముందు కొన్ని ఫిల్మ్ చూసాం. దీని నుంచి ఏం డిఫరెన్షియేట్? అంటే ఆయన స్టైల్ అయినా లేకపోతే మీ స్టైల్లో ఆయన కామెడీ చేస్తారు? రెండు. అంటే నేను కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది. సో దాన్ని ఆయన బాగా అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, అది గ్యాంగ్ లీడర్, గరాడమౌళ్ళు, రౌడీ అల్లుడు, చంటబ్బాయి ఇలాంటి వాటిలో చూస్తే ఎలా ఉంటుంది అంటే వెరీ సిచ్యువేషనల్ బేస్డ్ ఉంటుంది. అసలు నాట్ లైక్ కామెడీ మనం ఏదో క్రియేట్ చేసినట్టు కాకుండా ఇట్స్ లైక్ వెరీ సిచ్యువేషన్ బేస్డ్. సో అది ఆయన చాలా న్యాచురల్ గా చేశారు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఫన్. అయితే మీలాంటి డైరెక్టర్ దగ్గర ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, భగవంత్ కేసరి వచ్చినప్పుడు సినిమా హిట్ అయింది, బాలకృష్ణ నెవర్ బిఫోర్ లో ప్రజెంట్ చేశారు, ఇదంతా ఉంది. కాకపోతే మీరు చెప్పిన ఒక పాయింట్ ఉంది కదా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏదైతే ఉందో, అది మొత్తం అందరికీ కూడా అంటే ఇలా పెంచాలి పిల్లల్ని అనేది చాలా మంది నేర్చుకున్నారు సార్. అంటే సినిమాలు చూస్తే జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు, కొన్ని వేరే వేరే కూడా ఏంటి కదా. సో అలాంటి చిన్న మెసేజ్ కూడా ఏమన్నా ఇలాంటి స్టార్ తోటి ఉంటుందండి. మెసేజ్ అంటే ప్రీచీగా ఉండదు. ఆ స్టోరీలో ఆ క్యారెక్టర్ తాలూకు ఏదైతే ఉందో అది ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటుంది. కాబట్టి ఇట్స్ నాట్ లైక్ మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పలేను. భగవంత్ కేసరి ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ స్టోరీ వేరు, ఇది వేరు. అండ్ ఇది మోర్ ఎంటర్టైనింగ్ వేలోనే ట్రీట్ చేసాం. ఎంటర్టైనింగ్ వేలో ఉంటూనే చిన్న ఎమోషనల్ డ్రామా ఉంటే ఎలా ఉంటుంది అనేది సెట్ చేసాం. దీని సినిమా టైటిల్ వచ్చేసి సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అంటే కదా? లేదు, యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కి అనుకున్నాం, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం. సో ఖచ్చితంగా మంచి టైటిల్ త్వరలో వస్తుంది. అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో సంక్రాంతి ఎలిమెంట్ యాడ్ చేశారు సార్, దీంట్లో కూడా యాడ్ చేశారు? అట్లా ఏం పెట్టలేదు, బట్ అదే చెప్తున్నాం టైటిల్ ఈసారి సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. పండగ సినిమా అంతే, పండగకి వస్తుంది కాబట్టి ఇట్స్ లైక్ ఆడియన్స్ కూడా మంచి టైటిల్ రా అనే ఫీలింగ్ లోనే ఉంటుంది. అది త్వరలో చెప్తాం. ఆయన బర్త్డే టైంకి 1 by 1 రివీల్ చేసుకుంటూ వస్తాం. సార్ ఫైనల్ గా అంటే మెగా 157 గురించి ఒక దీంతో క్విక్ గా కంప్లీట్ చేద్దాము. సో చిరంజీవి గారితో వర్క్ చేయక ముందు ఒక ఇది ఉంటుంది, చిరంజీవి లాంటి స్టార్ తో ఒక డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా, సో ఆయన దగ్గరగా చూసినప్పుడు ఫీలింగ్ ఏముంది? ఆయన మీకు ఇప్పటి వరకు వచ్చినట్లు ఇది ఇంతకురా చిరంజీవి అంటారు అనిపించిన మాట ఏంటి? అంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారితో పనిచేయడం అనేది ఎవరికైనా కూడా ఒక డ్రీమ్ లాగా అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు బాగా చూశాను.
ఆయన పాటలకు బాగా డ్యాన్స్లు వేసేవాడిని. సో అలాంటి హీరోతో డైరెక్ట్గా కలిసి పనిచేయడం అనేది ఒక చిన్న వావ్ ఫ్యాక్టర్ ఉంది. అట్ ది సేమ్ టైం నాకు ఆయనతో పనిచేసిన ఈ కొద్ది రోజుల్లో ఏంటంటే ఇది వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా చాలా ప్యూర్ సోల్, గుడ్ సోల్ అని చెప్పాలి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా క్లోజ్గా మాట్లాడతారు. అంటే మనం ఏదైనా ఆయన షేర్ చేసుకోవచ్చు. లైక్ వెంకటేష్ గారితో నాకు ఎలా బాండింగ్ ఉంది, సో ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా మనం షేర్ చేసుకోవచ్చు. సో ఆ ఫెన్స్ ఉండదు. సో అది బాగా నచ్చింది నాకు. సో ఏదైనా మనం అనుకున్నది కాన్ఫిడెంట్గా మనం చెప్పగలిగితే, మనం కన్విక్షన్గా ఉంటే యూ వోంట్ డిస్టర్బ్ అస్. అసలు ఇంత కూడా డిస్టర్బెన్స్ నాకైతే 200% ఐ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్. అట్ ది సేమ్ టైం ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చెప్పిన 1-2 పాయింట్లు ఏదైనా ఉన్నా కూడా ఇఫ్ అట్ ఆల్ ఇది ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అంతే స్పోర్టివ్గా అనిపించింది. నేను చెప్తే మీకు అనిపించింది ఏదైనా చెప్పండి సార్, ఇట్ ఈస్ ఫిట్, డెఫినెట్లీ విల్ చేసుకుంటాను. అది కూడా ఆయన చాలా స్పోర్టివ్గా ఉన్నారు. అండ్ అదే చెప్తున్నాను కదా, అంటే ఆయనకి ఫస్ట్ క్యారెక్టర్ బాగా నచ్చింది, వరల్డ్ బాగా నచ్చింది, ఆ పాత్ర చుట్టూ ఉన్న క్యారెక్టర్స్, తీసుకెళ్లే విధానం అన్నీ ఆయన స్లోగా శంకర్ వరప్రసాద్ గారిలా మారిపోయారు. సో ఇట్స్ నాట్ లైక్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అనేది మనకు ఆయన బయట కనపడే స్టార్ ఇమేజ్. మెగా 157లో హీ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ టు శంకర్ వరప్రసాద్. ఆ శంకర్ వరప్రసాద్ ఏంటనేది మీరు థియేటర్లో చూడాలి. సరే, మరి అదే నేను ఇంత ముందు అన్నది ఇంతకురా చిరంజీవి అంటారు అనిపిస్తుంది కదా, అంటే ఆయన మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ కావచ్చు, లేదంటే కంఫర్ట్ జోన్ అనేది చెప్పారు కాబట్టి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి మీకు కూడా కాన్ఫిడెన్స్? అంటే ఆయన చాలా తక్కువ టైంలో నన్ను చాలా బాగా ఎక్కువ లవ్ చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆ షెడ్యూల్లో, మొన్న ముస్సరి షెడ్యూల్లో ఐ గ్రేట్ మెమరీస్ విత్ హిమ్. అవి చెప్పాలంటే ఇట్స్ టూ ఇయర్లీ, డెఫినెట్ గా ముందు చాలా ఈవెంట్స్ ఉంటాయి. సో ఎందుకంటే చాలా మంచి విషయాలు అవన్నీ. సో ఈజీగా ముందే డిస్క్లోజ్ చేయడం ఇష్టం లేదు నాకు, బట్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా మంచి అకేషన్ లో డెఫినెట్ గా. సార్ డాన్స్ కూడా, ఆ డాన్స్ ఏదైతే ఉందో ఒక ఇందిరా కైండ్ ఆఫ్ డాన్స్, వాటి గురించి ఈ మధ్య కాలంలో పెద్దగా రాలేదనేది ఫ్యాన్స్ అంటే చెప్తున్నాను కదా. ఇట్స్ లైక్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద క్యారెక్టరైజేషన్ జోన్ లోకి ఎంటర్ అయితే, సో కంప్లీట్ గా అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ చిరంజీవి గారి నుంచి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. ఈ సినిమాలో ఆడియన్స్ కి ఆయన కంప్లీట్ గా ఫుల్ ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు.